హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాలిటీలో ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ ఈ ఛానల్లో దీనికి సంబంధించిన పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. మీరు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వీడియో చూసేసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకున్నా, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పిన క్లాసెస్ అనేవి వినాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, పార్టీల పోటీ విధానంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ నమూనా పనిచేస్తుంది? అంటే ఏకపక్ష ఆధిపత్యం అనేది పనిచేస్తుంది పార్టీల పోటీ విధానంలో. నెక్స్ట్, పార్లమెంట్ అంటే ఏమిటి? అంటే పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. సో వీటన్నింటినీ కలిపి పార్లమెంట్ అంటారు. నెక్స్ట్, రాజ్యాంగేతర సంస్థను గుర్తించండి. అంటే కింద 4 సంస్థలు, కమిషన్స్ అనేవి ఉన్నాయి. వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది అనేసి క్వశ్చన్ అడిగారు. ఇందులో వచ్చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది రాజ్యాంగేతర సంస్థ. నెక్స్ట్, 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ రాజ్యం చట్టం ద్వారా నిర్ధారించే రీతిలో ఉచిత మరియు నిర్బంధ విద్యను రాజ్యం కల్పించాలి అనేది దేనిలో భాగం? ఏ హక్కులో భాగంగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కులో ఇది భాగమై ఉంటుంది. ఉచిత మరియు నిర్బంధ విద్యను రాజ్యం కల్పించాలి. నెక్స్ట్, జూన్ మరియు ఆగస్టు 2022 మధ్య ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ఎన్ని స్థానాలకు అంటే 57 స్థానాలకు ఎన్నికలను ప్రకటించింది. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు రాజద్రోహానికి సంబంధించిన దేనిని నిలిపివేసింది? అంటే ఐపీసీ సెక్షన్ 124A అనే దానిని నిలిపివేసింది రాజద్రోహానికి సంబంధించి. నెక్స్ట్, ఎన్జేఏసీ చట్టాన్ని రద్దు చేసిన రాజ్యాంగ ధర్మాసనానికి కింది వారిలో ఎవరు నేతృత్వం వహించారు? అంటే ఎవరు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్జేఏసీ చట్టాన్ని రద్దు చేశారు? అంటే న్యాయమూర్తి జేఎస్ కేహార్. నెక్స్ట్, భారతదేశపు ఏ ప్రధానమంత్రి MGNREGAను ప్రారంభించారు? అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? అంటే ఏది తప్పుగా ఉంది? అంటే డిప్యూటీ చైర్మన్ హాజరు కాని పక్షంలో రాజ్యసభ చైర్మన్ దీనికి అధ్యక్షత వహిస్తారు అనేది తప్పు. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? అంటే రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంటే 1925లో స్థాపించబడింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నెక్స్ట్, చట్టం ముందు సమానత్వం అనేది దేనిలో భాగం? అంటే సమానత్వపు హక్కులో భాగం. చట్టం ముందు సమానత్వం అనేది సమానత్వ హక్కులో భాగం. నెక్స్ట్, భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద దేశం. అంటే సార్వభౌమ లౌకిక సామ్యవాద, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే ఈ పైవన్నీ. నెక్స్ట్, రాజ్యసభ యొక్క మొత్తం మంజూరైన సభ్యుల సంఖ్య 250. రాజ్యసభ యొక్క మొత్తం మంజూరైన సభ్యుల సంఖ్య 250. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాజ్యాంగంలోని కింది అధికరణలలో దేనిని నిలిపివేయలేరు? అంటే ఆర్టికల్ 21 అనేది నిలిపివేయలేరు.
జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా, ఎమర్జెన్సీ టైంలో కూడా ఆర్టికల్ 21 అనేది నిలిపివేయరు. నెక్స్ట్, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు భారతదేశంలో కనీస నివాస కాలం ఎంత ఉండాలి అంటే ఇండియన్ సిటిజన్షిప్ కోసం 7 years అనేది భారతదేశంలో నివాసం ఉండాలి. నెక్స్ట్, 1948 జూన్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాషా ప్రావిన్సుల కమిషన్కు నేతృత్వం వహించినది ఎవరు అంటే ఎస్కే ధర్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ భాగం సవరణల గురించి తెలియజేస్తుంది అంటే సవరణల గురించి తెలియజేసేది వచ్చేసి 20. నెక్స్ట్, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం వీటిలో భాగాలు అంటే రాష్ట్రీయ విధాన ఆదేశిక సూత్రాలలో భాగాలు. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనేది రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలలో భాగం. నెక్స్ట్, భారత ప్రభుత్వం మంత్రివర్గంను నియంత్రించేది లోక్సభ మాత్రమే నియంత్రిస్తుంది. భారత ప్రభుత్వ మంత్రివర్గాన్ని లోక్సభ మాత్రమే నియంత్రిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు మరియు ఆన్లైన్ టెస్టుల కోసం, అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అనేవి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పిన క్లాసెస్ మీరు వినాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. వచ్చే క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.